రాగి ఫ్లోర్ తోని బిస్కెట్స్ చేయబోతున్నాను, అది కూడా ఎయిర్ ఫ్రైయర్. ఇది నా రెసిపీ అయితే కాదండి, నేను కూడా ఒక వీడియో చూసి ఫాలో అవుతున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. ఎలా అవుతుంది చూద్దాం మనం. బాగా అయితే మీరు ఫాలో అవ్వండి. ఇన్ కేస్ బాగా కాకపోతే ఓన్లీ చూసి వీడియో ఎంజాయ్ చేయండి అంతే. మిల్క్ పౌడర్, బేకింగ్ పౌడర్, కొన్ని నట్స్, వీట్ ఫ్లోర్, రాగి ఫ్లోర్, బెల్లం, నెయ్యి. 3 స్పూన్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్, 3 స్పూన్స్ ఆఫ్ రాగి ఫ్లోర్, 1 స్పూన్ ఆఫ్ మిల్క్ పౌడర్, ½ టీస్పూన్ బేకింగ్ పౌడర్, 3 స్పూన్స్ బెల్లం, 7 to 8 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి, పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. ఇప్పుడు మనం ముందు మిక్స్ చేసుకున్న పిండిలో మనం చేసుకున్న బెల్లం పేస్ట్ ఏదైతే ఉందో అది మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి, కోల్డ్ వాటర్, నార్మల్ వాటర్ ఏదైనా. ఇది ఇలా చపాతీ పిండి కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. ఇప్పుడు చేయికి కొంచెం నెయ్యి పెట్టుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని దీన్ని మనం ఏ షేప్ కావాలైతే ఆ షేప్లో ఒత్తుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇలా చిన్న సర్కిల్స్ లాగా చేసుకుంటున్నాను. ఒక ఫోక్ తీసుకొని ఇలా దీనికి కొంచెం ప్రెస్ చేస్తే డిజైన్ లాగా వస్తుంది. సో ఇలా రెడీ అయ్యాయి. ముందు మనం ప్రీహీట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడే చేసుకుంటున్నాను. సో నేను 10 మినిట్స్ పెట్టుకుంటున్నాను. మీరు ఇన్ బిట్వీన్ ఒకసారి తీసి చూస్తే కూడా మనకు ఐడియా వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అయింది.
ఇవి ఇలా క్రంచీగా బయట నుంచి క్రంచీగా లోపటి నుంచి కొంచెం సాఫ్ట్గా మనకు బయట ఎలా బిస్కెట్స్ ఉంటాయి అలానే ఉన్నాయి. ఇలా మీరు స్టోర్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవచ్చు. तो आला हे बघा टेस्ट करून बघ. रागी आणि बिस्किट, रागी अँड व्हीट फ्लोअरचा बिस्किट. फर्स्ट टाइम बनाई, वीडियो देख के बनाई. एकदम मस्त बना है, सच में अच्छा बना है. एकदम बिस्किट खा सकते. तो रेसिपी फॉलो कर सकते हैं क्या व्यूअर्स? మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లీవ్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.